హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేఫాక్ట్స్ ఫర్ తెలుగు. 1940లో సోవియట్ సైంటిస్టులు 5 ఖైదీలపై ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్ళని 15 రోజులు నిద్రపోకుండా ఉంచే గ్యాస్ అనేది వాళ్ళ రూమ్స్ లోకి రిలీజ్ చేశారు. ఇంకా వాళ్ళ 15 రోజులు నిద్రపోకుండా ఉండడం వల్ల జాంబీలా మారిపోయారు. అండ్ ఇదే రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్. ఇంకా ఇది ఇంటర్నెట్ లోనే మోస్ట్ వైరల్ అండ్ క్రీపీ స్టోరీ. సో ఈ స్టోరీ అనేది నిజంగా జరిగిందా లేక ఇదంతా ఫేక్ క్రియేట్ చేశారా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1947లో సోవియట్ యూనియన్ లో 5 పొలిటికల్ ఖైదీల్ని సీల్ ఛాంబర్ లో లాక్ చేశారు. అండ్ వాళ్ళకి నిద్ర రాకుండా చేసే గ్యాస్ ఇచ్చారు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పారంటే అలా 30 రోజులు నిద్ర లేకుండా ఉంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తామని చెప్పారు. అయితే మొదటి 5 రోజులు బానే ఉన్నారు, కానీ 9వ రోజు నుంచి వాళ్ళు పిచ్చి వాళ్ళలా మారిపోయారు. స్క్రీమింగ్ అండ్ సెల్ఫ్ మ్యూటిలేషన్ అండ్ ఒకరిపై ఒకరు అటాక్ చేసుకోవడం. ఇంకా 15వ రోజుకి ఛాంబర్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఖైదీల్లో ఒకడు చనిపోయి ఉన్నాడు అండ్ మిగతా వాళ్ళు జాంబీల్లా మారిపోయారు. సో ఇంకా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆ జాంబీస్ లా మారిపోయిన వాళ్ళు సైంటిస్టులపై అటాక్ చేశారు. అయితే సైంటిస్ట్ లో ఒక సైంటిస్ట్ మాత్రమే సర్వైవ్ అయ్యాడు. అయితే స్టోరీ వినడానికి 100% రియల్ లాగే అనిపిస్తుంది కదా, కానీ స్టోరీ అనేది 100% ఫేక్. ఈ స్టోరీ అనేది రియల్ గా జరగలేదు అండ్ ఇది కేవలం ఒక క్రియేట్ చేసిన స్టోరీ మాత్రమే. అయితే 2010లో వికీపీడియాలో అండ్ సోషల్ మీడియాలో ఈ స్టోరీని బాగా పోస్ట్ చేశారు. అయితే స్టోరీ నిజంగా జరిగిందని చెప్పడానికి ఎలాంటి హిస్టారికల్ ఎవిడెన్స్ లేవు. ఇంకా ఒక మనిషి హెల్త్ ప్రకారం 30 రోజులు నిద్ర లేకుండా ఉండే గ్యాస్ అనేది సైంటిఫిక్ గా లేదు. ఇంకా ఇప్పటి వరకు అమెరికాకు చెందిన రాండిక్ గార్డెనర్ అనే వ్యక్తి 11 రోజులు నిద్ర లేకుండా ఉండి ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే 1964లో అతను డిలాషనల్ అయ్యాడు, కానీ అతను జాంబీలా మారలేదు. ఇంకా ఈ స్టోరీ అనేది ఎందుకు ఇంత వైరల్ అయిందంటే సోవియట్ యూనియన్ గురించి ఉన్న స్టీరియో టైప్స్ అండ్ సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా క్రూరత్వం అనేది దీన్ని బిలీవబుల్ చేశాయి. అయితే ఐఎఫ్ఎల్ సైన్స్ చెప్పినట్టు వరల్డ్ వార్ 2 టైంలో నాజీలు CIA లాంటి వాళ్ళు చేసిన ఎనర్థికల్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్. కానీ రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ అనేది నిజంగా జరగలేదు. ఇది ఒక ప్యూర్ ఫిక్షన్ మాత్రమే. అయినా ఈ స్టోరీ అనేది సూపర్ ఇంపాక్టబుల్ గా పాపులర్ అయింది. ఇంకా డ్రెడ్ సెంట్రల్ చెప్పినట్టు ఇది ఇంటర్నెట్ లో ఒక స్ట్రేంజ్ స్టోరీగా బాగా పాపులర్ అయింది. అయితే ఈ స్టోరీ అనేది సోషల్ యాంగ్జైటీ, నిద్ర లేకపోవడం వల్ల వచ్చే డేంజర్స్ గురించి చెప్పే క్యాషనరీ టేల్ లాంటిది. కానీ ఇది రియల్ గా జరగలేదు. ఇంకా నిద్ర లేకపోవడం గురించి రియల్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి 1894లో మేరీ డి మానసిన్ అనే రష్యన్ సైంటిస్ట్ చేసింది. కానీ అవి డాగ్స్ పై చేసింది, హ్యూమన్స్ పై కాదు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ డాగ్స్ పై చేసినప్పుడు వాటికి 48 గంటలు నిద్ర లేకపోతేనే హల్యూజినేషన్స్ వచ్చి పారానాయిడ్ బిహేవియర్ అనేది స్టార్ట్ చేశాయి. సో ఈ స్టోరీ అనేది కేవలం జనాల్ని భయపెట్టడానికి ఇంకా పాపులర్ అవడానికి రాసిన ఒక క్రియేటివ్ రైటింగ్. సో గైస్, ఈ రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ స్టోరీ అనేది టోటల్ గా ఒక ఫిక్షన్, కానీ ఇది వినడానికి చాలా క్రీపీగా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు, ఇది రియల్ అనుకుంటున్నారా ఫేక్ అనుకుంటున్నారా అనేది కామెంట్ చేసి చెప్పండి.